నీకు అనుగుణంగా ఆవిడకొచ్చిన అనారోగ్యాన్ని సంజయ్ కోసం వాడుకుంటున్నావా? మళ్ళీ సంజయ్ అన్నావంటే సాకేత్ మర్యాద దక్కదు. మర్యాద తక్కువ పని నువ్వు చేసుకుంటూ నన్ను మర్యాద దక్కదంటావే? అయినా ఆవిడకి అసలు జబ్బేంటి? అయినా ఇలా చాటుగా ఎందుకు వైద్యం చేస్తున్నావు? నీకు ఆవిడ వివరాలు ఆవిడ జబ్బు వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి సాకేత్ గారు, కనిపించిన వాళ్ళందరితో గొడవేనా? హాస్పిటల్ అన్న సంగతే మర్చిపోయారా? మర్చిపోవడం కాదు, పేషెంట్ గురించి వాళ్ళకు చెప్పాలన్న బాధ్యత నీకు తెలీదా? రఘురాం వాళ్ళ అమ్మకు ఏమైంది? ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నావు? చాటుగా ఎవరికీ చెప్పకుండా నువ్వు నిజంగా వైద్యం చేస్తున్నావా? ఆ పేరుతో ఈవిడ గారితో కులాసాగా కాలక్షేపం చేస్తున్నావా? సాకేత్, షీ ఈస్ క్యాన్సర్ పేషెంట్. లంగ్ క్యాన్సర్. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. అలాంటి వారికి సీత గారు బాధ్యత తీసుకుని వైద్యం చేస్తుంటే అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అందరూ మీలా ఉంటారనుకుంటున్నారా? దొంగ వ్యవహారాలు ఎవరు చేస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. సీత గారు, ఆవిడకు కీమోథెరపీ చేయించాలి. కీమోథెరపీ సంగతి మాత్రం మా గ్రానీ వచ్చో లేదా ఆవిడ గారి కొడుకు రఘురాం వచ్చో చెప్తారు. అందాక చేయడం కుదరదు. చేస్తే నీ మీద కేసు పెడతాను. రెస్పాన్సిబుల్ పర్సన్స్ ని వదిలేసి ఈవిడ పర్మిషన్తో చేయడం చాలా తప్పు. సాకేత్, ఆవిడ మా అత్తయ్య. నాకు రెస్పాన్సిబిలిటీ ఉండబట్టే వైద్యం చేయిస్తున్నాను. వైద్యం వరకు ఓకే, కీమోథెరపీ నాట్ ఓకే. సంజయ్ చెప్పింది అర్థమైందిగా? నువ్వు ఈ విషయం సీరియస్ గా తీసుకోకపోతే నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెకి కన్న కొడుకు, కట్టుకున్న భర్త, అత్తగారు అందరూ అందుబాటులోనే ఉన్నారు. ఎమర్జెన్సీలో అటెండర్ చాలు. ఉన్న అటెండెంట్కి అర్హత లేదు. అంత అవసరం అనుకుంటే నేనే వాళ్ళని పిలిపిస్తాను, నువ్వు వెళ్ళు. సీత గారు, ఆ డెసిషన్ చెప్తే నేను ప్రొసీడ్ అవ్వడం కుదురుతుంది. సాకేత్, ఏంటిది? ఎందుకు సంజయ్ గారిని అలా బెదిరిస్తున్నావు? ఆవిడకు కీమోథెరపీ అవసరం అంటున్నారు కదా. నేనేం కీమోథెరపీ వద్దనలేదే, కానీ నీకన్నా బాగా కావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అంటున్నా. లేదు, వాళ్లకు తెలియకుండా ఈమెకు కీమోథెరపీ జరగాలి అంటే నువ్వు నాకు సహకరించాలి. సహకరించాలా? ఏ విషయంలో? నీకు కావలసిన మీ అత్తగారు ఎలా మృత్యువుతో పోరాడుతోందో అలాగే నాకు కావలసిన మనిషి ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ఆ స్థితి నుండి కాస్త యువతల పడింది. అయినా పూర్తిగా కోలుకోలేదు, స్పృహలోకి రాలేదు. వస్తుందన్న నమ్మకం నాకుంది. ఎవరు నీకు అంతగా కావాల్సిన మనిషి? నేను నీలా దాచాల్సిన అవసరమూ లేదు. అయినా మా సంబంధం గురించి మీకు తెలుసు. మీ మూలంగానే చివరకు గ్రానీ కూడా నన్ను నమ్మలేదు. తను నేను ఎంత సంబంధం లేనట్టు నటించినా నువ్వు నీ చెల్లి పసిగట్టారు, ఫాలో అయ్యారు. నన్ను దోషించేసి తనని నాకు దూరం చేయాలని చూసారే, ఆమె చివరికి నా నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి తనని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తా అని ప్రతిజ్ఞ చేశావే. తాను స్పృహలోకి రాగానే నా ఛాలెంజ్ విత్డ్రా చేసుకుంటున్నాను అని నువ్వు చెప్పాలి. అంటే? అంతెందుకు, హారతి, నా హారతి. తానెందుకు హాస్పిటల్లో ఉంది అంటే కారణాలు వివరంగా చెప్పాలా? చెప్పకపోతే ఏదో సహకారం ఉపకారం అన్నావు కదా, అవెలా అందించగలవు? నీ రహస్యం నాకు తెలిసింది కాబట్టి నువ్వు చెయ్యాలి. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు దానికి ఏ పేరన్నా పెట్టుకో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నేను ఏది చెప్తే నువ్వు అది చేయాలి. నేనేం చేయకూడని పని చేయలేదు. మరీ అంత భయపడి
నువ్వు చెప్పే ప్రతి అడ్డమైన పని చేయడానికి. ఆ హారతి అసలెందుకు హాస్పిటల్లో పడిందో, నువ్వెందుకు ఇక్కడ పడిగాపులు పడుతున్నావో, నేను నీకు సహకరిస్తే నీకు కలిగే లాభమేంటో నాకు క్లియర్గా తెలియాలి. తెలిసాక కూడా మాకే నష్టం జరగదు అని అనుకుంటే అప్పుడు నేను ఆలోచించి చేస్తాను. నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు నష్టపోతావు. నీ బెదిరింపులకి భయపడేదాన్ని కాదు. దానికోసమే హాస్పిటల్కి వచ్చావా, లేకపోతే నేను కనిపించానని ఇలా బెదిరిస్తున్నావా? వాదించినా కాదన్నా నువ్వు ప్రమాదంలో పడతావు. సంజయ్, ఇంకా స్పృహ రాలేదంటున్నావు. ఎప్పుడొస్తుంది? ప్రమాదం ఏం లేదు కదా? ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగలనండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, దాన్ని ఎలాగైనా రక్షించు. మీరంతగా చెప్పాలా? ఏయ్, ఇక్కడ నీకేం పని? ఎంత చెప్పినా కదలవా? నీ మూలంగానే కదా నా మనవరాలు ఇలా ఈ స్థితిలో హాస్పిటల్ పాలైంది. దాని చావు చూసుకొని కదలవా? దానికి ఏమైనా జరగాలి, నిన్ను మాత్రం ఊరికే వదలను. ఏంటి, నిన్ను పొమ్మంటే నీ వదిని కూడా తీసుకొచ్చావు? చేసిన ఘనకార్యం చూపించడానికా? ఏంటే, ఏవో ప్రతిజ్ఞలు చేసావట? మీరెవరే నా మనవరాలు పెళ్లి చేయటానికి? అది స్పృహలోకి రాని మీ అందరం చూస్తాను. చూడండి, అనవసరంగా నోరు జారుతున్నారు. నేను ఎవరో పిలిస్తే ఇక్కడికి రాలేదు. నా పని వేరు, నేను వచ్చిన కారణం వేరు. ఏం చేశామని, మా మూలంగా ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నారు? తప్పులన్నీ మీరు మీరు మీ మనవరాలు చేసి మమ్మల్ని అంటున్నారే. ఏమిటి, మేం తప్పు చేశామా? ఒక్క తప్పు కాదు, 100 తప్పులు చేశారు. సాకేత్కి పెళ్ళైందని తెలిసినా దొంగతనంగా షేర్స్ కొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మా ఆఫీస్ లో జాయిన్ అయ్యారు. సాకేత్నే చైర్మన్ గా డిక్లేర్ చేస్తున్నాను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. తమరేనన్నమాట మృత్యుంజయ షేర్లు కొన్నది. సాకేత్కి లేనిపోని అలవాట్లన్నీ నేర్పించారు. ఏంటి సాకేత్, మీ గ్రాండ్ వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవటం కాదు, ఫ్రస్ట్రేట్ అవుతున్నా. రిలాక్స్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఇట్. నో, నాకు అలవాట్లేదు. మీ తప్పులన్నీ ఒకటా రెండా? మీకు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాము, చేయాల్సిన పద్ధతులన్నీ చేసి చూపించాము. అయినా మళ్ళీ దేవుడి కళ్యాణానికి మేం వెళితే అక్కడికి వచ్చి మనం జంటగానే తిరిగి వెళ్ళాలి. ఇక్కడే నా మెళ్ళో తాళి కట్టాలి. నేను ఈ క్షణమే ఇటు నుంచిటే వెళ్ళి నా మరణానికి కారణం నువ్వే అని లెటర్ రాసి ఆ కోనేట్లో దూకుతాను. ఏంటి, నీకే చేతులున్నాయా? పీక పిసికి చంపేస్తాను. హారతి, చంపేస్తాను. నువ్వు ఛాలెంజ్ చేసావే నా మర్దిని నీ మొగుడిని చేసుకుంటాను అని. నీ పెళ్లి ఎవరితో జరగాలో వాళ్లతోనే నీ పెళ్లి జరిగేలా నేను చేస్తాను. ఈ పవిత్ర దేవాలయ ప్రాంగణంలో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ పెళ్లి సంజయ్ తో ఖచ్చితంగా జరిపించి తీరుతాను. మీరు తప్పుగా ప్రవర్తిస్తుంటే మేము ప్రతిజ్ఞలు చేయక వేరేం చేయమంటారు? ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు ఈ దొంగ నాటకాలు ఆడేవాడిని కట్టడి చేయాలని తెలీదా? అది వద్దనుకొని దాని దారిని అది బతుకుతుంటే ఇవాళ నీ మద్దొచ్చి ఏం చేశాడో తెలుసా? నానమ్మగారు, ఆ పిలుపు పిలిచావంటే 4 చీరేస్తాను. ఎవడ్రా నీకు నానమ్మా? ఏం చేశాడో చెప్పండి, మళ్ళీ అలా జరగకుండా మేం చూసుకుంటాం. ఏంటి నువ్వు చూసేది వాళ్ళు చెప్పేది? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు.
నువ్వు ఆగమంటే నీ పెళ్ళమే ఆగదు. నీ మాటకి నేను విలువివ్వడం ఏంటి? పైగా నా మనవరాల్ని ఈ స్థితికి తీసుకొచ్చాక ఆగాల్సిన అవసరం ఏమిట్రా? చెప్పు, ఇప్పుడు చెప్పు. వీణ్ణి క్షమించాలా? మిమ్మల్ని వదిలేయాలా? మాకు అన్యాయం జరిగితే మీ అందరిని నరికి పోగులేస్తాను, జాగ్రత్త. వెళ్ళండి, తీసుకెళ్ళవాణ్ణి తీసుకెళ్ళు. పద సాకేత్. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు, నీ ప్రతిజ్ఞ. సో హారతికి స్పృహ రాగానే సాకేత్ తప్పేమీ లేదు, అన్నిటికీ కారణం నేనే అని హారతికి చెప్పి చేసిన తప్పుకు క్షమాపణలు అడుగు. అది జరగని పని. తప్పు చేసింది ఆవిడ, ఇంకా ఇప్పటికీ తప్పు చేస్తుంది నువ్వు. క్షమాపణలు చెప్పి చెంపలేసుకొని అమ్మమ్మ గారి కాళ్ళు పట్టుకోవాల్సింది మీరిద్దరు. నా ప్రాణం పోయినా నేను క్షమాపణలు చెప్పను. చెప్పకపోతే ప్రాణాలేం పోవు, స్థానాలు పోతాయి, ఆ తర్వాత ప్రాణాలు పోతాయి. మర్యాదగా చెప్పు. నువ్వు మర్యాదగా చెప్పమన్నా, అమర్యాదగా చెప్పమన్నా, బెదిరించి చెప్పమన్నా, ప్రాధాయపడి చెప్పమన్నా చెప్పనుగాక చెప్పను. అలా చెప్పి మీ ఇద్దరిని ఒకటి చేస్తే నేనుగా నా చెల్లెలి గొంతు కోసం దాన్ని అవుతాను. దాని బాగోగులు కోరుకునేదాన్ని, దాని కాపురం నిలబెట్టాలని తాపత్రయపడేదాన్ని. అలా చేస్తానని నువ్వు ఊహించుకోవడమే తప్పు. అది జరగని పని. నన్ను క్షమాపణలు అడగమంటానికి, కట్టుకున్న భార్యకి అన్యాయం చేయడానికి నీకసలు మనసులో వచ్చింది? అసలు అసలు నువ్వు మనిషివేనా? చూడు, గతంలో మాదిరి రెచ్చిపోయి మాట్లాడకు. నేనెప్పుడు ఇలానే మాట్లాడతాను. నీలా గంటకో వేషం మోసం చేయాల్సిన పనే ఉంది నాకు. చెప్పవా? క్షమాపణలు చెప్పవా? అంతకన్నా చావడమే బెటర్. నేనేం ఫీల్ అవను. నాకా సంగతి తెలుసు. ఊరికే మొండికేసి నీ ఉనికిని పోగొట్టుకోకు. నీ చెల్లెలి కాపురం కోసం నీ కాపురంలో నిప్పులు పోసుకోకు. అలాంటి భయాలు నాకేం లేవు. నా రఘురాం దేవుడు. అందుకేనా ఇలా మోసం చేస్తున్నావు? నేనే మోసం చేయడం లేదు. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. సీత, నన్ను విసిగించకు. నా చెల్లెలి కాపురం ముఖ్యం. దానికోసం నేను ఏ రిస్క్ నైనా భరిస్తాను. నువ్వు మొండికేస్తే ఈ విషయం గ్రానికి చెప్పాల్సి వస్తుంది. నువ్వు బాధ్యత అంటూ ఆమె శత్రువుకి సేవలు చేస్తున్నావు. అది విశాల హృదయం అనిపించుకుంటుంది. అందరి హృదయాల్లో స్థానం కోల్పోతావు. నాకు మిగిలే తృప్తి నాకు మిగులుతుంది. అయితే రఘురాంకి చెప్పాల్సి వస్తుంది. చెప్పు, చెప్పంటావా? కన్న తల్లికి విషమంగా ఉంటే ఆ విషయం దాచావని కోపం వస్తుంది వాడికి. నీ సంసారం, నీ నమ్మకం అన్నీ నాశనమైపోతాయి. మర్యాదగా చెప్దు గాని పద. సాకేత్, అసలు చెప్పేది అర్థం చేసుకోవేంటి? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవా? నేనే నా కోసం, నా సుఖ సంతోషాల కోసం బ్రతకాల్సిన అవసరం లేదు. చావుకి భయపడ్ను. నేను ఏమైపోయినా పర్వాలేదు. దయచేసి రఘురామ్కి ఈ విషయం చెప్పకు. తనకు తెలిసిన ప్రపంచంలో తన తల్లి తనకి తోడై, గురువై, ఫ్రెండ్ అయి తను బ్రతుకుతూ ఉన్నాడు. తన తల్లికి ఇలా అని తెలిస్తే తను తట్టుకోలేడు. గుండె పగిలేలా ఏడుస్తాడు. వాడు గుండె పగిలి ఏడుస్తాడో, గుడ్లు తేలేస్తాడో నాకనవసరం. సాకేత్, అరవకు. సైలెంట్ గా వచ్చి హారతికి క్షమాపణలు చెప్పు.
చెప్పను 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 చచ్చినా చెప్పను. మీ ఇద్దరిని దగ్గర కానివ్వను. నా చెల్లెలికి నిన్ను దూరం కానివ్వను. ఆ హారతి చచ్చినా అయ్యో ఆడపిల్ల అని సానుభూతి కూడా చూపించను. నీ నుంచి పర్మనెంట్ గా దూరం చేసే ప్రయత్నంలో చావడానికి వెనకాడ్ను, చంపడానికి కూడా వెనకాడ్ను. వెనకాడతావో లేదో ఇప్పుడే తెలుస్తాను. సాకేత్, వద్దు సాకేత్, చెప్పొద్దు. నేను ఆగాలంటే నువ్వు హారతి దగ్గరికి నడవాలి. నడిపించలేవు. అయితే కబురు పంపించేస్తాను. సాకేత్, చెప్పొద్దు. అరవకు. హలో గ్రానీ, పిఠాపురం సీతామహాలక్ష్మి, ఇక నీ చరిత్రకి ఫుల్ స్టాప్. అత్త సేవలో తరించిన కోడలికి అత్తగతే పడుతుంది అన్న సామెత కొత్తగా పుట్టుకొస్తుంది. చాప్టర్ క్లోజ్డ్. సీత గారి చాప్టర్ క్లోజ్డ్. కాసేపట్లో మానవ బాంబు పేలుతుంది చూడు. హియర్ ఎండ్స్ సీతా మహాలక్ష్మి సినిమా. బై సాకేత్ అనేది ఎండ్ కార్డ్. బై బై, టాటా. పిఠాపురం సీతా మహాలక్ష్మి పార్ట్ 2. Just in 5 minutes. Wait and see. సీత, సీత, రాగ్రాని రా. ఈవిడి గారు మనందరి కళ్ళు కప్పి వీడి తల్లికి వైద్యం చేయిస్తోంది. ఏంట్రా, వైద్యం చేయించడం నేరమా? ఏదో తప్పు చేసినట్టు అలా కంప్లైంట్ చేస్తున్నావు. నేరమే. మనెవ్వరికి చెప్పకుండా, నన్ను అడగకుండా నా శత్రువుకు వైద్యం చేయించడం నేరం కాదా? అది తన తప్పు తను తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా, పశ్చాత్తాపడే అవకాశం రానివ్వకుండా చేయడం ఖచ్చితంగా నేరమే. ఏంటి మంగా, దానికి దీనికి సంబంధం ఏమిటి? నేరమే, ఖచ్చితంగా నేరమే అని ఒత్తెత్తి పలుకుతావేమిటి? మరింకెలా పలకను? అది చేసిన పనేమిటి? మనల్ని వెక్కిరించిపోయింది కాక, అందరినీ వద్దనుకొని పోయింది కాక, కనీసం ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడైనా నా వాళ్ళని నేనే కాదనుకుని వచ్చాను, ఇలా ఒంటరిదాన్ని అయిపోయాను, ఇబ్బంది పడాల్సి వచ్చిందని కనీసం ఆలోచించనివ్వకుండా మీరంతా వత్తాసు పలికితే దానికి ఎప్పుడు తెలుస్తుంది? తను ఒంటరిగా ఇబ్బంది పడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నేను లేనా? నా భార్య లేదా? ఏమిట్రా నువ్వు నీ భార్య ఉండేది? అది మీరు కాదు నాకు ముఖ్యం, నా పంతం పట్టుదల ముఖ్యమని మిమ్మల్ని నా దగ్గర వదిలేసి వెళ్ళింది.